నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టపడిన దానికి సరి అయినటువంటి ఫలితాలు కూడా పొందుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి. వృషభ రాశి వారు తాము అనుకునేటటువంటి కార్యక్రమాల్లో పెద్దవారికి సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తుంటాయి. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువును తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వారు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వారు కుటుంబ నిర్ణయాలను జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేస్తుండాలి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారికి అర్చన నిర్వహించండి. సింహరాశి వారు తాము చేపట్టే పనుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకెళ్తుండాలి. అలాగే స్నేహితులను బంధువులతో వ్యవహరించే సందర్భంలో కూడా జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారికి తులసి అర్చన నిర్వహించండి. కన్యారాశి వారు వివిధ రూపాల్లో సంఘ ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఆహ్వానించబడిన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆర్థిక లాభాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శారదా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలను జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయాలి. వ్యాపార కార్యక్రమాల్లో లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వారికి దూరంగా ఉంటూ మీ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండండి. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వారు తాము చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఏవైతే లోపాలుగా మీకు అనిపిస్తుంటాయో వాటిని సరిచేసుకుంటూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి విషయాలు చర్చల్లో రాకుండా జాగ్రత్త పడండి. ఎదుటి వారి యొక్క ప్రవర్తన కొంత మీకు ఇబ్బందిని కలుగచేస్తుంది. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు.
మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కారం చేసుకునే దిశగా కార్యక్రమాలను రూపొందించుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో సాధారణ స్థితి నుండి ఉత్తమమైనటువంటి స్థితికి ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పరిచయాలను ఉపయోగించుకుంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి సమావేశాలను కూడా నిర్వహించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉండాలి. నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇతరుల యొక్క ఆదర్శవంతమైనటువంటి అంశాలను జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలను తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. వస్త్రములు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి.